రోజు రీల్స్ చూస్తూ ఉంటాను. ఆ రీల్స్‌లో కొంతమంది ఫ్యామిలీస్ ఈ మధ్య వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ చాలా బావుంటాయి. అందులో వాళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక కమెడియన్స్ సినిమాలో చేసి మాత్రమే చూస్తూ అలా ఉండిపోయేదానికన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ముందుకొచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ చూపించుకుంటూ మనల్ని ఆహ్లాదపరుస్తున్నారు, ఆనందపరుస్తున్నారు. అందులో ఒక యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు యూకేలో మోసం చేసిన నందు వరల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే శరత్ నల్లా గారని వైజాగ్‌కి సంబంధించిన వాళ్ళు, అండ్ తిరుపతికి సంబంధించిన ఒక అక్కా తమ్ముడు భలే బాగుంటారు. అండ్ బంటు మిల్ అనేసి ఈస్ట్ వెస్ట్లో వెస్ట్ గోదావరిలో అనుకుంటా ఓ బ్రౌన్ రాజ్ అని ఎవరో ఉంటాడు. అతను తన ఫ్రెండ్స్తో కలిపి ఒక కామెడీ చేస్తుంటే చాలా బాగుంటాయి. అలాగే ఒక ఫ్యామిలీ ఉంది. అతని పేరు ఏవి రాజు ఏదో ఉంది. అతను కొడుకు అతను కూతురు చేస్తుంటారు. అది వాళ్ళ ఫోటోలు చూపిస్తాను చూడండి. వీళ్ళ కామెడీ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు చూసినప్పుడల్లా మా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అని అనిపిస్తూ ఉంటుంది. సరే, వీళ్ళది ఒక పాత వీడియో చూసా. ఆ పాత వీడియో చూస్తున్నప్పుడు అరే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత బాగా చేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు ఏదో డిగ్రీకి ఇంటర్మీడియట్కి వచ్చేసినారు ఆ పిల్లలు. అయితే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారా, వీళ్ళు ఎవరు అని ఆరా తీద్దాం అనుకుంటే జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఒక ఇమేజ్ కనిపించింది. ఆ ఇమేజ్ని చూసి ఆ ఇమేజ్ ఎందుకు ఉంది బ్యాక్గ్రౌండ్లో అనేసి నేను రీసెర్చ్ చేసుకుని నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక షాకింగ్ విషయం చెప్పారు. అతను తన తండ్రి పేరు వాడుకోలేదురా, తన తండ్రి పేరు అతను వాడుకోలేదు, ఆ పిల్లలు తన తాత పేరు వాడుకోలేదురా, కానీ వాళ్ళ తాతని అయితే మాత్రం జనాల్లోకి మళ్ళీ తీసుకొస్తున్నారా. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా తాత? ఆయనే అండి, దివంగత కమెడియన్ ఏవిఎస్ గారు. ఏవిఎస్ గారి యొక్క మనవడు మనవరాలు ఈ పిల్లలిద్దరూ. అతని కొడుకు ఈ పిల్లల్ని వేసుకుని సరదాగా ఒక ఫన్ వీడియోస్ చేస్తున్నాడు. ఎక్కడా కూడా ఏవిఎస్ గారిని గుర్తు చేయకుండా చేశారు. కానీ ఏవిఎస్ గారి ఉనికి మాత్రం వీళ్ళ ముగ్గురులో అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చి సినిమా రంగంలో కమెడియన్స్ గాను లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు గాను అలరించాలని కోరుకుంటున్నానండి. వీళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. సైన్ అవుట్ మీరు.